హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలరీ క్రేవింగ్స్. ఈరోజు పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక కట్ట పాలకూరని ఒక గిన్నెలో వేసుకొని దానికి తగినన్ని నీళ్లు పోసుకొని మనం బాగా ఉడికించుకోవాలి. పాలకూర ఇలా ఉడుకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పాలకూరని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. పాలకూర ఒకసారి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చల్లారిన పాలకూర, ఒక 2 పచ్చిమిర్చి, తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం రంగు మారంగానే అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న పాలక్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. పాలకూరలోంచి నూనె పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు మనం మసాలాలు వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టి నూనె పైకి తేలేదాకా మగ్గనివ్వాలి. ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు అందులోకి మన గ్రేవీకి తగినంత నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి. ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు అందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని పెట్టుకొని కలుపుకోవాలి. పన్నీర్ వేశాక మళ్ళీ మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. పన్నీర్ ఉడికిన తర్వాత అందులోకి బాగా నలుచుకున్న 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ 1 నుంచి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి ప్రిఫర్ చేశాను. అంతే, మనకి టేస్టీ అయిన పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని రోటీల్లోకి, చపాతీల్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ పాలక్ పన్నీర్ కర్రీని ట్రై చేసి చూడండి. రోటీలోకి, చపాతీలోకి అద్భుతంగా ఉండే ఈ పాలక్ పన్నీర్ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.